నేను రీసెర్చ్ చేస్తున్న చేతబడి నిజమా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం ఇప్పటికే నేను ఒక బాబాను కలవడం, అతను నన్ను ఒక రాత్రి అంతా చలిలో కాలుతున్న శవాల మధ్యలో కూర్చోబెట్టడం జరిగింది. మీరు ఇంతవరకు ఆ ఎపిసోడ్ చూడకుంటే వెంటనే వెళ్ళి చూడండి. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ ఎపిసోడ్ చూస్తే మీకు మొదటి నుండి ఈజీగా అర్థం అవుతుంది. ఆ ఎపిసోడ్ లో నన్ను ఎందుకు బాబా కూర్చోబెట్టాడు శవాల మధ్యలో అనేది కూడా మీకు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. తాగిన మత్తులో నేను చేసిన ఒక ప్రయోగం ఆ మనిషిని ఎలా చంపేసింది అనేది ఈ వీడియోలో అయితే చూడండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. నేను నిద్ర లేవగానే నా నోరంతా బూడిద రుచి తగిలింది. రాత్రి నా నుదిటి మీద ఏర్పడిన గీత ఎండిపోయి ఒక చర్మపు పొరలా మారింది. అద్దంలో చూసుకుంటూ దాన్ని లాగినప్పుడు రక్తం తాగడం పూర్తయిన జలగలాగా అది ఊడి వచ్చింది. దాని కింద నా చర్మంపై కనీసం చిన్న మచ్చ కూడా లేదు. ఇదంతా ఏదో గోరింటాకు మత్తు మందు కలిపి చేసిన గారడీ విద్య అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. హోటల్ బయట పింటూ ఒక కొత్త కథతో సిద్ధంగా ఉన్నాడు. 2 రాత్రుల క్రితం శ్మశానానికి వెళ్లిన ఒక విదేశీ పర్యాటకురాలు అదృశ్యమైందట. పోలీసులకు ఆమె కెమెరా దొరికింది. అర్ధరాత్రి దాటాక తీసిన ప్రతి ఫోటో చిమ్మ చీకటిగా ఉంది. అసలు మొత్తం చిమ్మ చీకటి మాత్రమే కనిపిస్తోంది. సామాన్లు కొనడానికి పింటూకి మరో 500 రూపాయలు ఇచ్చాను. మేము కొన్నవి ఒక సీసా నాటు సారా, అరిటాకులో చుట్టిన తాజా చేపలు, కొంచెం మనిషి ఎముకల పొడి, శవాల నుండి తీసిన 5 పళ్ళు, శవాన్ని చుట్టిన ఒక ఎర్రటి గుడ్డ ముక్క. పింటూ మొహం చూస్తే వాంతి చేసుకునేలా ఉన్నాడు. సార్, నిజంగానే ఇదంతా చేస్తున్నారా అని అడిగాడు. నేను రీసెర్చ్ చేస్తున్నాను అంతే అని బదులిచ్చాను. అతను నన్ను మర్రి చెట్టు దగ్గర దింపి పారిపోయాడు. బాబా అప్పటికే పుర్రెల కుప్ప సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన వెనుక సాయంత్రపు ఆకాశం ఎండిన నెత్తురు రంగులో ఉంది. కానుకలు తెచ్చావా అని ఆయన నన్ను అడిగారు. తెచ్చాను అని చెప్పగానే ఆయన మెచ్చుకున్నారు. మంచిది, అమ్మవారు ఆకలితో ఉన్నారు అని అన్నాడు. ఆయన చేపను తీసుకొని పచ్చిగానే దాని తల కొరికి తినేశాడు. రక్తం ఆయన గడ్డం మీద నల్లటి చారికల్లా కారింది. తరువాత సారా సీసాలో సగం ఒక్క గుక్కలో తాగి మిగతాది నాకు ఇచ్చాడు. నేను దాన్ని తాగాను. అది యాసిడ్ లాగా గొంతులో మండుతూ లోపలికి వెళ్ళింది. వాంతి వచ్చేలా ఉన్న దాన్ని దిగమింగుకున్నాను. మొదటి పాఠం అని బాబా అన్నాడు. తంత్రం అంటే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే యాచించడం, తంత్రం అంటే శాసించడం అని అన్నాడు. ఎముకల పొడి, బహిష్టు రక్తంతో గీసిన మరో వలయం మధ్యలో నన్ను కూర్చోబెట్టాడు. నా ముందు 5 పళ్ళను నక్షత్ర ఆకారంలో ఉంచాడు. ఈ పళ్ళు నరక యాతన అనుభవిస్తూ చనిపోయిన వారివి అని ఆయన అన్నాడు. వారి బాధ ఇంకా వీటిలో బందీ అయి ఉంది. ఇప్పుడు మనం దాన్ని విడిపించి మనకు కావలసిన వైపు మళ్లించబోతున్నాం అని చెప్పాడు. ఆయన నాకు ఒక మంత్రాన్ని నేర్పించాడు. అది కేవలం 9 అక్షరాలు మాత్రమే ఉంది. కానీ ఆయన దాన్ని పఠించినప్పుడు చుట్టూ ఉన్న గాలి బరువుగా మారింది. చితిమంటలు పక్కున లేచాయి. కుక్కలన్నీ ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టాయి. దాన్ని 108 సార్లు జపించమన్నాడు. 50 సార్లు అనేసరికి నా నాలుక నుండి రక్తం కారుతూ వచ్చింది. 100 సార్లు అయ్యేసరికి నాకు తెలియకుండానే ఏడుపు తన్నుకొస్తోంది. 108వ సారి ఏదో జవాబు వచ్చింది. ఆ పళ్ళ నుండి శబ్దం కూడా వచ్చింది. 5 మనుషులు నా మెదడులో ఒకేసారి ఆర్తనాదాలు చేస్తున్నట్టు అనిపించింది. ఆ పళ్ళు కదిలాయి, గిరగిరా తిరిగాయి, గాలిలోకి లేచి అగ్ని వలయంగా మారాయి. బాబా చిన్న పిల్లాడిలా నవ్వాడు. చూడు అన్నాడు. బాధ ఇప్పుడు నీ ఆజ్ఞను పాటిస్తోంది. ఎవరి మీద ప్రయోగించాలో కోరుకో
అని ఆయన చెప్పారు. సారా మత్తులో పిచ్చిగా నవ్వాను కూడా. ఢిల్లీలోని రోహన్ మల్హోత్రా అని ఒకడున్నాడు. నా ప్రేయసిని, నా పుస్తకాన్ని, నా జీవితాన్ని లాక్కున్నాడు. వాడు నరకం చూడాలి. పేరు వివరాలు స్పష్టంగా ఉన్నాయి. మంచిది అంటూ బాబా ఆ పళ్ళులో ఒకదాన్ని తన కాలి కింద పెట్టి నలిపేశాడు. టక్ మని ఎముక విరిగిన శబ్దం. ఇక ఇంటికి వెళ్ళు, నువ్వు ఎంత బాగా విన్నావో రేపు తెలుస్తుంది అని ఆయన చెప్పాడు. నేను చీకట్లో తడబడుతూ వెనక్కి వచ్చాను. నా వెనుక ఎక్కడో ఒక స్త్రీ గట్టిగా అరిచింది. ఉన్నట్టుండి ఆగిపోయింది కూడా. ఉదయం సరిగ్గా 4:07 నా ఫోన్ మోగింది. అవతల నుంచి రోహన్. అర్జున్, వాడు ఏడుస్తూ అన్నాడు. గదిలో ఏదో ఉంది, అది నన్ను కొరుకుతోంది. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. వెంటనే ఫోన్ కట్ అయింది. ఉదయం 7:12 నాకు మెసేజ్ వచ్చింది. రోహన్ తన అపార్ట్మెంట్లో శవమై తేలాడు. విపరీతమైన భయం వల్ల గుండె ఆగి చనిపోయాడట. అతని గొంతు మీద 5 పళ్ళఘాట్లు కూడా ఉన్నాయి. అవి మనిషి పళ్ళే, కానీ చిన్న పిల్లల పళ్ళలా ఉన్నాయి. శక్తి ఆవహించిన 5 శవాల పళ్ళలా ఉన్నాయని అంటున్నారు. నేను హోటల్ గదిలో కూర్చొని నా జేబులో మిగిలిన 4 పళ్ళ వైపు చూశాను. అవి ఇంకా వేడిగా ఉన్నాయి. ఫోన్ వైబ్రేట్ అయినట్టు కదులుతూ ఉన్నాయి. నేను ల్యాప్టాప్ తెరిచి ఎపిసోడ్ 2 రాయడం మొదలు పెట్టాను. ఇదంతా కేవలం మనసు భ్రాంతి అని మొదటి అక్షరాన్ని రాశాను. కానీ అద్దంలో చూస్తే నా నుదుటి మీద ఆ నల్లటి గీత మళ్ళీ వచ్చింది. ఈసారి అది ఇంకా లోతుగా ఉంది. ఈసారి అది నవ్వుతున్నట్టుగా కూడా అనిపించింది.